కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేయాలి? ఇది టాపిక్. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈ మధ్య కాలంలో చాలామందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడము, ఐయుఐ, ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడము, వాటి కోసం లక్షల్లో ఖర్చు పెట్టడము, ఇది కామన్గా చూస్తున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు అసలు ఎందుకు వచ్చాయి? ఈ ప్రాబ్లం అంటే ఈ ట్రీట్మెంట్స్ కాకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి? అది ఈ వీడియోలో చెప్తాను. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా మనం ఏ సహాయం లేకుండానే రావాలి. కానీ మనకు ఇప్పుడు డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 50% పీపుల్లో ప్రాబ్లం ఉంది. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే, ఒకటి మనం చేతులారా చేసుకునేది, ఒకటి మనము పొల్యూషన్ కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, మనము తినే ఆహారంలో కల్తీ కానివ్వండి, మనము ఏదైతే కూరగాయలు తింటున్నామో లేకపోతే ఏమి తిన్నా కూడా వాటిలో పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్నీ కలిసిందే. సో మనకు ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇప్పుడు దొరకట్లేదు. మనం ఈవెన్ మన ఇంట్లో కూడా కూరగాయలు బయట పండించినప్పుడు ఏవైతే మందులు కొడుతున్నారో, ఎంతమంది వాటిని అంటే ఓపిక్గా క్లీన్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేసి చేస్తున్నారు. ఎవరికి టైం ఉండట్లేదు, అంతా హడావిడి. సో ఏదో అట్లా వాటర్లో కడిగేసి వంట చేస్తున్నారు. ఇంకా పైగా హోటల్లో చూస్తే, హోటల్లో కానీ కర్రీ పాయింట్లో కానీ మనం ఫంక్షన్స్కి వెళ్తే పెద్ద పెద్ద కొన్ని వేల మందికి వంట చేసి పెడుతున్నారు కదా ఫంక్షన్స్లో. వాళ్ళకి ఎంత టైం ఉంటుంది ఇవన్నీ కడగడానికి? సో ఏం చేస్తున్నారు, పైన అలా పైప్తో వాటర్ పెట్టేసి దాన్ని కడిగిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, మనకు తెలియకుండానే ఆ విషయం అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం వస్తున్నాయి. అలాగే ఎప్పుడైతే ఈ హార్మోన్స్లో ప్రాబ్లం వస్తుందో, మనకు పురుషుల్లో అయితే వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల క్వాలిటీ, ఆడవాళ్ళలో అయితే ఎగ్ క్వాలిటీ, ఎగ్స్ సంఖ్య, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇవి కాకుండా మనం లైఫ్ స్టైల్ జనరల్గా మారిపోయింది. మనము యాంత్రిక జీవనంలోకి వెళ్ళిపోయాము. ఇంతకుముందు జనరేషన్స్తో పోల్చుకుంటే 21-25 ఏళ్ళకంతా పెళ్ళిళ్ళు అయిపోయేవి. పెళ్ళిళ్ళు అవగానే పిల్లలు అనేవాళ్ళు, అంటే గ్యాప్ వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు, పెళ్ళిళ్ళు చేసుకోవడమే లేదు. అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికే 28 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35, 33 అలా చేసుకుంటున్నారు. మళ్ళీ చేసుకున్న వెంటనే పిల్లలు కంటున్నారా అంటే లేదు. మళ్ళీ సెటిల్ అవ్వాలి, ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, మళ్ళీ ప్రమోషన్ రావాలి, సొంత ఇల్లు కావాలి, ఇవన్నీ క్రైటీరియాస్ పెట్టుకుంటున్నారు. ఈ క్రైటీరియాస్ అన్నీ పెట్టుకునేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో మనము మన చేతులారా చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకొని పోనీ ఏమైనా చేస్తున్నామా అంటే, మాలాంటి డాక్టర్లకు, ఐవీఎఫ్ సెంటర్లకి డబ్బులు తగిలేస్తున్నారు. దీంట్లో తప్పేవరిది అనేదే కదా. ఇంతకు ముందులాగా పెళ్ళిళ్ళు 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు చేసుకున్నాం అనుకోండి, 21 years అంటే 25 years టైంలో పెళ్ళిళ్ళు చేశారనుకోండి, మీకు కావాల్సిన టైం తీసుకోవచ్చు. మనం వెస్ట్రన్ కల్చర్తో ఎప్పుడు మనము పోటీ పడకూడదు. కొన్ని విషయాల్లో పోటీ పడాలి, కానీ మన కల్చర్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనకు అటు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ మనతో కలిసి ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా ఎవరో ఒకరు చూసుకుంటారు. మీరు ఇద్దరు ఆఫీసులకు వెళ్తున్నా కూడా వాళ్ళు చూసుకునే ఛాన్స్ ఉంది. వెస్ట్రన్ పీపుల్కి ఆ ఛాన్స్ లేదు. అందుకని వాళ్ళు సెటిల్ అయిన తర్వాత చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇవన్నీ చూసుకొని చేసేసరికి మనకు లేట్ అయిపోతుంది. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పాత రోజులు రావాలి. ఇప్పుడైనా సరే మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే మళ్ళీ మనం 25 years కంతా మనం మ్యారేజ్ అయిపోయేట్టు చూసుకోవాలి. అండ్ 30 years వచ్చే లోపలనే అట్లీస్ట్ ఒక్క చైల్డ్ అన్నా, అంటే ఒక్క ప్రెగ్నెన్సీ అన్నా అయిపోవాలి. ఎందుకంటే ఇది కామన్గా చూసేది ఏంటంటే, మేము చూసేసరికి అమ్మాయికి 34, 35 ఉంటుంది. ఆ ఏజ్లో వచ్చి, సార్ నా AMH లెవెల్ చాలా తక్కువ ఉంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా, ఇంకొక 2 ఏళ్ళు ఆగుతాము, 3 ఏళ్ళు ఆగుతాము అనే వాళ్ళే ఉంటున్నారు.
ఆ 2-3 ఏళ్ళలో ఏమవుతాయి, ఉన్న ఎగ్స్ కాస్త అయిపోయి తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ సెంటర్లోకి పోతే మీ ఎగ్స్ లేవు, మళ్ళీ మీరు ఎవరో డోనర్ ఎగ్స్ తీసుకోండి, వాళ్ళ ఎగ్స్తో పిల్లలు పట్టిస్తాము, వాళ్ళ ఎగ్స్తో ఐవీఎఫ్ చేస్తాము, వాళ్ళ స్టెమ్తో. ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చేతులారా చేసుకుంటున్నది. సో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మనలో మార్పు రావాలి. ఇలా అయిపోతే మన పాపులేషన్ లెవెల్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. పిల్లలు కనే అంటే ఇప్పుడు ఆ ఏజ్లో ఏమవుతుంది, 35 ఇయర్స్లో ఒక పిల్లలు కనే ఉత్సాహం కూడా పోతుంది. సో నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ మార్పు రావాలి. పిల్లలకి ఎర్లీ ఏజ్లోనే అంటే 21-25, అమ్మాయికి అయితే 21, అబ్బాయికి అయితే 25 ఆ ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేయాలి. తొందరగా అట్లీస్ట్ ఫస్ట్ చైల్డ్ అన్న తొందరగా అయ్యేట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత దీని గురించి మీరు ఆలోచించుకోండి ఎంతవరకు అవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్కి చాలామందికి చదువు అయిపోతే చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే 30 ఏళ్ళ దాకా చదువుతూనే ఉన్నారు. పర్టికులర్గా మనలాంటి డాక్టర్స్ అయితే ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ ఇవన్నీ అయిపోయేసరికి 34 ఏళ్ళు అయిపోతున్నాయి, 32, 34. సో అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎప్పుడు పిల్లలు పుడతారు? అందుకే ఈ మధ్య డాక్టర్లలో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా ఉంది. డాక్టర్లు కూడా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ. సో ఈ మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటి. తర్వాత న్యాచురల్గా మనం ఏం చేయాలి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి ఏంటంటే, ఒకటి మన లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మార్చుకోవాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో వండిన ఫుడ్ని ఏది మంచిది కాదు అని చెప్పేది, అన్నీ మంచివి. మీరు ప్రాపర్గా వండుకొని తింటే చాలు. ఎందుకంటే ఇంట్లో మనము మంచి ఆయిల్ కొంటాము, మంచి కూరగాయలు కొంటాము. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ప్రాపర్ కడగడంలో కొంచెం కేర్ తీసుకోవాలి. బయట హోటళ్ళలో ఎలాంటి ఆయిల్ వాడతారో మనకు తెలియదు, ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు, లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ హోటల్కి ఎంతంత మంచి హోటల్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళ ఫోటోలు చూస్తే పేపర్లలో వేస్తున్నారు కదా ఎలా ఉంది అని. పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా అవన్నీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి నెలల తరబడి అట్లా ఫ్రిడ్జ్లో ఉన్నవి అవి వండి పెడుతున్నారు. సో అవన్నీ కాకుండా ఫ్రెష్గా ఇంట్లో వండి తినేవి. డాక్టర్ గారు ఏం తింటే బాగుంటుంది, ఏం తినకపోతే కాదు, ఇంట్లో వండినవి ఏదైనా మనము చేసుకొని తినేది ఫ్రెష్గా ఉంటుంది, అది తింటే చాలు. రెండోది, రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినద్దండి. అంటే ఇది కామన్గా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దాంట్లో ఇద్దరు వర్క్ చేస్తుంటే ఓన్లీ సండే కుక్ చేసేసుకొని అదే సండే కుక్ చేసుకుంటే రోజంతా మిగతా 7 రోజులు తింటున్నారు. దానివల్ల ఏముంటుంది, దాంట్లో ఏముంటాయి, ఏమి ఉండవు. అన్నీ ఓన్లీ ఏమంటారు రీహీట్ చేయడం వల్ల ప్రతిరోజు దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోయి మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండవు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ పురుషుల్లో ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. పైగా ఏమంటున్నారు, నేను ఒకటే సిగరెట్ తాగుతాను డాక్టర్, మా ఫ్రెండ్ 10 సిగరెట్ తాగుతున్నాడు అయినా పిల్లలు పుడుతున్నారు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు సిగరెట్ పెట్ట మీదనే ఉంటుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని. అట్లా అని అందరికీ వస్తుందా? లేదు. కొంతమంది ఒక సిగరెట్ తాగిన వాళ్ళకు కూడా క్యాన్సర్ రావచ్చు, 20 సిగరెట్ తాగిన వాళ్ళకు కూడా ఈరోజు రాకపోవచ్చు, ఏదో రోజు వస్తుంది. సో ఖచ్చితంగా అది దాని మీద ఉంది అంటే దాని మీద ఎంతో రీసెర్చ్ జరిగింది. ఎటువంటి టొబాకో ఉత్పత్తులు కానీ మనకు డేంజరస్, స్పెల్కి మంచిది కాదు. ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. పర్టికులర్గా ఎక్సర్సైజ్, రోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత తొందరగా నిద్రపోండి. 12 గంటల దాకా, 1 గంట దాకా మేలుకొని అప్పుడు వరకు టీవీలు చూసుకుంటూ అప్పుడు బెడ్ మీదకి వెళ్తే మీరు నిద్ర ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే మీ బ్రెయిన్ యాక్టివేట్ అయి ఉంటుంది. మళ్ళీ నిద్రలోకి వెళ్ళడానికి ఇంకో 1 అవర్. అలా లేట్ అయ్యే కొద్దీ హార్మోన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే నైట్ టైం నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, 8 గంటలకి చీకటి పడిందా, ఫుడ్ తిన్నారా, పడుకునేవాళ్ళు. అంటే అప్పట్లో టీవీలు లేవు, మొబైల్ ఫోన్స్ లేవు. కానీ ఇప్పుడు కూడా మన చేతుల్లో ఉంది కదా. పడుకోవాలనుకుంటే అట్లీస్ట్ నేను మరీ 8 o'clock పడుకోమని చెప్పట్లేదు, కానీ 9, 10, 11 కన్నా మీరు పడుకోవాలి కదా. 10 to 5 ఆర్ 10 to 6 అనేది ఐడియల్ టైమ్స్. హార్మోన్ల ఉత్పత్తి బాగుంటుంది. అలాగే విటమిన్ B12, విటమిన్ D అనేవి ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 80% పేషెంట్స్లో, అంటే ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళలో చూస్తున్నాం, అటు అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ. సో ఇవన్నీ బేసిక్గా ఎవరిని మీరు అడగనవసరం లేదు. డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళడము, సంవత్సరానికి ఒకసారి విటమిన్ D, B12 చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే విటమిన్ D తక్కువ ఉందనుకోండి, ఎండలో నిలబడితే పెరుగుతుంది. విటమిన్ B12 తక్కువ ఉందనుకోండి,
నార్మల్గా ఎగ్స్ కానీ ఫిష్ కానీ చికెన్ కానీ తింటే పెరుగుతుంది. కొంతమందికి పెరుగు పాలల్లో కూడా విటమిన్ B12 ఉంటుంది. ఒకవేళ బాగా తక్కువ ఉందనుకోండి విటమిన్ B12, మీరు నాన్ వెజ్ తింటున్నారు అయినా తక్కువ ఉందనుకోండి, విటమిన్ B12 టాబ్లెట్స్ ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి, తీసుకుంటే విటమిన్ B12 సరిపోతుంది. ఎందుకంటే ఈ స్పెర్మ్ ప్రొడక్షన్కి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ ఎగ్ ప్రొడక్షన్ కానీ ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీరు పెళ్ళైన వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకొని తొందరగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే IVF సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ జాగ్రత్తలు చూసుకోండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.